సంఘములో పరిచర్య ఉంటుంది, పదవులు ఉండవు. ప్రియమైన వారలారా, సంస్థల్లో ఏముంటాయి చెప్పండి? పదవులు. ఎవరు ఖాళీగా ఉండరు, ఎవరు ఖాళీగా ఉండరండి. నా పోస్ట్ ఇదండి, నా పోస్ట్ ఇదండి, నా పోస్ట్ ఇదండి. మరి సంఘంలో పోస్టులు చెప్పండి ఒకసారి. సంఘంలో పని ఉంటుంది, సంస్థల్లో ఏముంటుంది? పదవులు ఉంటాయి. మనకేమంటే ఇష్టం? పదవులు అంటే ఇష్టం. పదవులు అంటే చాలా ఇష్టం అండి. పైకి అబ్బే ఇవంటే నాకు ఏమి ఇష్టం లేదండి అంటాం. వాటి కోసమే పడి చేస్తాం మనం. వాటి కోసమేనండి, వాటి కోసమే. సంఘంలో పదవులు ఉండవు తెలుసా? పరిచర్య, పరిచారకులు, దాసులు, సేవకులు. ఈ పదాలు ఏం బాగున్నాయి? చైర్మన్, డైరెక్టర్, అబ్బో ఎంత బాగున్నాయి ఈ పదాలు, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. కోఆర్డినేటర్. మరి బైబిల్లో ఇవన్నీ ఎక్కడున్నాయో మరి? బైబిల్ ఏముంది? పరిచర్య, పరిచారకులు. సంస్థల్లో పదవులు ఉంటాయి, సంఘంలో ఏముంటుంది? పరిచర్య, పని ఉంటుంది. ప్రియమైన వారలారా, సంఘము ద్వారా చేస్తే క్రీస్తుకు మహిమ, సంస్థల ద్వారా చేస్తే క్రీస్తు కాదు, ఆ డైరెక్టర్కు మహిమ. సంఘం ద్వారా చేసామనుకోండి, అందరం కూర్చొని ఎవరి పేరు వేద్దామండి అంటే, ఇదంతా కాదండి క్రీస్తు సంఘం అనేయండి అంటాం, అయిపోయింది. అదే సంస్థ ద్వారా చేస్తే పేర్లేని దూరుకుంటారా? అయ్య బాబోయ్, ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. సంస్థలలో వారసత్వం ఉంటుంది, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు. సంఘంలో వారసత్వం ఉంటుందా? సౌలును పెట్టి ఆ తర్వాత ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొచ్చాడు, తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. నెక్స్ట్ పేతురు రా అన్నాడు. పేతురుకి యేసుక్రీస్తుకి ఏమైనా రిలేషన్ ఉందా? పేతురు బాగా డొనేషన్లు ఇచ్చాడు యేసుక్రీస్తుకి ఏమన్నా? సంఘం అనేది ఇదిగో దేవుని ఆలోచనలతో నడిచేది. ఎవరికి ఆయన అప్పగించాలో అప్పగిస్తాడు ఆయన. దేవుడు ఎన్నుకునేవాడికి సంస్థ అనేది వారసత్వం. సంఘం